దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. నిన్న దినాన మీరు ప్రార్థిస్తారా లేదా ప్రార్థన చేయమంటారా అన్న కోణంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. ఈరోజు అదే వాక్యాన్ని ఇక్కడ దేవుని యొక్క క్యాపబిలిటీని ఇక్కడ అపోస్తులుడైన పౌలు మనతో స్పష్టంగా నేర్పిస్తున్నాడు. మనకి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఎవరి సామర్థ్యం బట్టి పిల్లలకు వారికి స్తోమతనికి తగిన బట్టలు, ఆహారం, వస్త్రాలు కానీ, గృహం కానీ, రవాణా సౌకర్యాలు కానీ, ఇలా అన్నీ వారి వారి స్థితిగతులను బట్టి, ఏంటి నువ్వు కారులో వచ్చావని పిల్లాన్ని అడిగా అనుకో, అవును నా తండ్రి కారు ఓనర్. ఏంటి నువ్వు బైక్ మీద వస్తున్నావు అంటే, అవును మా స్థితి అది, నా తల్లిదండ్రులు అది. సో అంటే ఎవరిని మనం ఇక్కడ తక్కువ చేయట్లేదు, జస్ట్ జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే, తల్లిదండ్రులు ఏ స్థితిలో అయితే ఉంటారో బిడ్డలు కూడా అదే స్థితిలో ఉన్నట్లు. తల్లిదండ్రులేమో గొప్ప స్థితిలో ఉండి బిడ్డలకి బీద బట్టలు వేస్తారా? ఆలోచించండి ఒకసారి. అసలు తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది? ఈవెన్ మనం వేసుకోకపోయినా పర్లేదులే, బిడ్డలకి మంచిది ఏర్పాటు చేద్దాం అన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, మన తండ్రి, రహస్యమందు చూచు మన తండ్రి, మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం కుమారుని ఇచ్చిన మన తండ్రి, మనకై ప్రాణాన్నే అర్పించిన మన తండ్రి, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చిన మన తండ్రి మన గురించి ఎలా ఆలోచిస్తాడు? మహిమను కలిగిన ఆ తండ్రి, సర్వాన్ని సృజించిన ఆ తండ్రి మన గురించి ఇంకెంత గొప్పగా ఆలోచన చేస్తాడండి. ఆయనేమో మంచిగా ఉండి మనమేమో బాధపడతా ఉంటాం ఆయన చిత్తమా? జస్ట్ ఒకసారి ఆలోచించాలి. మన పిల్లల గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం? మనకి లేకపోయినా మనకి వాళ్ళకి బెటర్గా పొజిషన్లో ఈరోజు మనం చూడండి, నేను చూస్తూ ఉన్నాను, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వేలకు వేలు, లక్షలకు లక్షలు కట్టి గొప్ప స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. అది ఎవరి గొప్పతనం? తల్లిదండ్రులు గొప్పతనం. అది నా బిడ్డలు గొప్పగా ఉండాలి. మరి పరలోకమందున్న మన తండ్రి ఎలా ఆలోచిస్తాడు? సామర్థ్యం కలిగిన మన తండ్రి, ఐశ్వర్యం కలిగిన మన తండ్రి, సర్వ సంపదలు కలిగిన మన తండ్రి మన గురించి ఎలా ఆలోచన చేస్తాడు? ఒక్కసారి చెప్పండి. హల్లెలూయా. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఎవరికి కృప చూపుతాడంట? ప్రార్థన చేయు వారందరికీ. అందరికీ ఆ మాట హైలైట్ చేసుకోండి. అందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా అనుదినము, అనునిత్యము ఆయన మన ప్రార్థన ఆలకించువాడుగా ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. బట్ దేవుడు అందరి ప్రార్థనను ఆలకిస్తున్నాడు, అందరికీ జవాబిస్తున్నాడు, అందరికీ జవాబు ఇవ్వటానికి ఇష్టపడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కనుక మనం విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆయన సమర్థుడే. మన ప్రార్థన ఆలకించుటకు ఆయన సమర్థుడే, మన అవసరత తీర్చుటకు ఆయన సమర్థుడే, మనల్ని విడిపించి గొప్ప చేయుటకు ఆయన సమర్థుడే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనందరం కూడా సమర్థుడైన దేవుని కలిగి ఉన్నాం, సమర్థుడైన తండ్రిని కలిగి ఉన్నాం. ఇది కావాలి అంటే నేను చేయలేను అని చెప్పే తండ్రి కాదు, సమర్థుడైన తండ్రిని మనము కలిగి ఉన్నాం. కనుక విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం. ఆయన కృప మన ఎడల నిరంతరము కనపరుస్తూనే ఉంటాడు. ఆయన వైపు చూస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచుతూ, ఆయన ఇచ్చే అద్భుతాలను మనందరి జీవితాల్లో మనం అనుభవిద్దాం. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.